ఎమ్మెల్యే పదవిపై అసంతృప్తిలో డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ ఉన్నారా? మంత్రి పదవి రాకపోవడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి రఘురామ ఇప్పటికీ కూడా హస్తినా మీదే తన మనసు పారేసుకున్నారా? గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు. అయితే చివరి వరకు కూడా ప్రయత్నం చేసినా కానీ రఘురామకైతే ఆ ఫలితం నిరాశ మిగిల్చింది. అయితే ఇక వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీగా ఎంపీగా పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎంపీగా ఉండటమే ఇష్టమని సన్నిహితుల వద్ద కూడా ఇప్పుడు రఘురామ అంటూ ఉన్నారు. బీజేపీకి ఎంపీ సీటు వెళ్లటంతో కూడా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నాడు సిట్టింగ్ సీటు రఘురామకి ఇచ్చారు టీడీపీ. ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటము, ఎన్నికల్లో ఉండి సీటు కోసం గట్టిగా ప్రయత్నించింది జనసేన. ఇప్పటికీ ఉండి జనసేన ఇన్ఛార్జికి పదవి దక్కలేదు. నరసాపురం నుంచి గెలిచిన శ్రీనివాస వర్మకు కేంద్ర పదవి, ఇక వర్మను కాదని ఆర్ఆర్ఆర్కి సీటు ఎలా ఇస్తారు అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రఘురామ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? ఏంటి డీటెయిల్స్? రేణు, ఈ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తన మనసంతా పార్లమెంట్ వైపే ఉందంటూ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఆయన గత జగన్ ప్రభుత్వంలో ఆయన నర్సాపురం ఎంపీగా పనిచేశారు. అయితే కొంతకాలం తర్వాత ఆయన జగన్ విభేదించి ఈ టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడం మనం అందరం చూసాం. అయితే ఆయన గత ఎన్నికల్లో చివరి పరిస్థితుల్లో ఆయనకు పార్లమెంట్ సీటు దక్కుతుందని ఆశించారు. అయితే నర్సాపురం పార్లమెంట్ సీటు బీజేపీకి దక్కడం, బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ పోటీ చేయడం, ఆయన కేంద్ర మంత్రి కావడం విశేషం. ఎందుకంటే నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీనివాస వర్మకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఉందో నర్సాపురం సీటు ఏదైతే శ్రీనివాస వర్మన్ కాదని రఘురామకృష్ణరాజుకి ఎలా దక్కుతుందంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయన మంత్రి పదవి ఆశించారు. అయితే మంత్రి పదవి ఆయనకు దక్కలేదు. అయితే ఆయన ఏదైతే గత ఎన్నికల్లో ఏదైతే ఎంపీగా పోటీ చేయాలనుకున్నారో అది చివరి వరకు సాధ్యపడకపోవడం, టీడీపీలో చేరడం, టీడీపీ ఎక్కడో ఒక సీట్ ఆల్టర్నేటివ్ గా ఆయనకు ఉండి ఇవ్వడం, ఉండి నుంచి ఆయన గెలవడం జరిగింది. అయితే ఉండిలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం గెలిచినా కూడా మంతెన రామరాజుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. అదేవిధంగా మంతెన రామరాజు కూడా నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించారు. ఆయన లోకల్ నాయకుడు. 2019 ఎన్నికల్లో అంత గాలిలో కూడా టీడీపీ ఆ సీటు నిలబెట్టుకున్నది. మంతెన రామరాజుకు టీడీపీ క్యాడర్ కూడా గట్టి సపోర్ట్ ఉండడంతో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం చేస్తుంది. మరోవైపు ఏదైతే టీడీపీ కూటమి కలిసి ఉంటే ఇక్కడ జనసేన నుంచి కూడా తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. జనసేన కూడా ఏదైతే ఉండి సీటు కావాలని గట్టి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటినన్నిటినీ ఇప్పటి నుంచే పరిగణలోకి తీసుకున్న రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ వైపు చూడాలని, పార్లమెంటుకు పోటీ చేయాలని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని ప్రస్తుతానికి సమాచారం వినిపిస్తుంది. అయితే ఆయన ఏదైతే కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించారో ఆ మంత్రి పదవిని ఆల్టర్నేటివ్ వస్తుందా రాదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆయన ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఏదైతే వచ్చే కేబినెట్ లో ఆయన మంత్రి పదవి దక్కుతుందని ప్రస్తుతానికైతే ఆయన ఆశిస్తున్నారు. జరుగుతుందా లేదా అనేది మరి కొంతకాలం వేచి చూడాలా రేణు. ఇక అయితే నర్సాపురం నుంచి గెలిచిన తర్వాత కూడా శ్రీనివాస్ వర్మకైతే ఇంకా కేంద్ర పదవి దక్కలేదు. అయితే వర్మను కాదని ఇప్పుడు రఘురామకి ఈ సీట్ ఇస్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, నర్సాపురం నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మకు ఇంకా కూడా కేంద్ర పదవి దక్కలేదు. మరి ఇప్పుడు వర్మను కాదని రఘురామకి ఈ సీట్ ఇస్తారా ఏంటి? రేణు, ఇప్పటికే శ్రీనివాస్ వర్మ కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనకు బీజేపీ అధిష్టానం అండగా కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఏదైతే శ్రీనివాస్ వర్మన్ కాదని రఘురామకృష్ణరాజుకు పార్లమెంట్ సీట్ ఎలా దక్కుతుందని కూడా ఒక ప్రశ్న. ఏదైతే ఇదే కూటమి కలిసి ఉంటే ఆ సీటు ఏదైతే ఉందో నర్సాపురం ఎంపీ సీటు అది బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు, అందులో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి నుంచి రఘురామకృష్ణరాజు సీట్ ఆశిస్తున్నారు. అయితే ఈయనకు ఏదైతే నర్సాపురం పార్లమెంట్ సీట్లు ఆయన గతంలో 2019 ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే ఆయనకు మళ్ళీ సీటు దక్కుతుందా లేదా అనేది చూడాలి. మరొకటి ఏదైతే ఉందో ఆయన రాష్ట్రంలో మంత్రి పదవి ఆశించారు. ఆ మంత్రి పదవి కోసం ఆయన సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఏదైతే తాను ఏదైతే జగన్ ప్రభుత్వంలో తీవ్రంగా ఫైట్ చేశాను, ఏదైతే జగన్ చేసిన కార్యక్రమాలు కానీ జగన్ ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని కానీ ఎండగట్టడంలో ముందున్న రఘురామకృష్ణరాజుకి టీడీపీ కూటమిలో ఎలాంటి
ప్రాధాన్యత దక్కలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా ఆయన పలుమార్లు ఏదైతే ఢిల్లీలో కేంద్రంలో ఏదైతే ప్రధాని మోడీ అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ వైపు చూస్తానన్నట్టు కూడా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం వినిపిస్తుంది. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక నర్సాపురం నుంచి గెలిచినటువంటి శ్రీనివాస్ వర్మకైతే కేంద్ర పదవి దక్కింది. ఇక వర్మను కాదని ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి సీట్ ఇస్తారా లేకపోతే ఎలా ఇస్తారు దీని మీద కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాకపోతే ఇప్పటికీ కూడా రఘురామ్కి మంత్రి పదవి మీదే మనసు ఉన్నట్లుగా దీని మీదే సన్నిహితులతో మాట్లాడుతున్నట్లుగానైతే ఇప్పుడు మనకి దీని గురించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది.